ఫోర్త్ ప్రాబ్లం వచ్చేసి క్వశ్చన్ ఒకసారి చూడమ్మా. ఎల్ అండ్ ఎం ఆర్ టూ ప్యారలల్ లైన్స్ ఇంటర్సెక్టింగ్ బై అనదర్ పెయిర్ ఆఫ్ ప్యారలల్ లైన్స్. మీకు ఎల్ ఎం ఈ రెండు ప్యారలల్ లైన్స్ అంటుండో, ఆ తర్వాత ఈ ప్యారలల్ లైన్స్ రెండు కూడా అనదర్ ప్యారలల్ లైన్స్ PQ అనేటటువంటి అనదర్ ప్యారలల్ లైన్స్ ని ఇంటర్సెక్ట్ చేస్తుందని అంటుండో, ఆ తర్వాత షో దట్ మనల్ని ఏం ప్రూవ్ చేయమంటే షో దట్ ట్రయాంగిల్ ABC ఈజ్ కాంగ్రెన్స్ టు ట్రయాంగిల్ CDA. ఇది ప్రూవ్ చేయమని అంటుండే. షో దట్ ఇక్కడ ట్రయాంగిల్ ABC ఈ ట్రయాంగిల్ ఈజ్ కాంగ్రెన్స్ టు ట్రయాంగిల్ CDA. ఈ ట్రయాంగిల్, ఈ రెండు ట్రయాంగిల్స్, ఇది వన్ ట్రయాంగిల్, ఇది సెకండ్ ట్రయాంగిల్, ఈ రెండు ట్రయాంగిల్స్ కాంగ్రెన్స్ అని ప్రూవ్ చేయమని అంటుండో, ఈ రెండు ట్రయాంగిల్స్ కాంగ్రెన్స్ అని ప్రూవ్ చేయమని అంటుండో అది మనం చూద్దాం. సో గివెన్ దట్ రాసేసుకోండి. గివెన్ దట్ వాడు ఏమని ఇచ్చాడు ఒకసారి చూడండి. క్వశ్చన్ లో మనకి ఏమని ఇచ్చాడు, L ప్యారలల్ టు M, ఆ తర్వాత P ప్యారలల్ టు Q అని అంటాడు నీకు ఇక్కడ. సో ఆ తర్వాత ఇక్కడ రాసేసుకోండి. ఇది ఫర్ ఎగ్జాంపుల్ ఇలాగా LM లైన్స్ ఇలా ఉన్నాయి అనుకోండి. ఇలా ఉండే ఈ రెండు లైన్స్ ఉన్నాయి. ఇది AC అనేటటువంటి ఒక లైన్, ఇది ట్రాన్స్వర్సల్ లైన్ అనుకోండి మనకి ఇక్కడ. సో లైన్స్ అండ్ యాంగిల్స్ లో ట్రాన్స్వర్సల్ లైన్ అనుకుంటే, ఇప్పుడు ఇక్కడ L ప్యారలల్ టు M అండ్ AC ఈజ్ ట్రాన్స్వర్సల్ లైన్ అన్నది. ఈ ట్రాన్స్వర్సల్ లైన్ అన్నప్పుడు ఇక్కడ ఒకసారి చూడండి, ఆల్టర్నేటివ్ ఇంటర్నల్ యాంగిల్స్ ఈక్వల్. అంటే ఇప్పుడు ఆల్టర్నేటివ్ ఇంటర్నల్ యాంగిల్స్ అంటే ఈ యాంగిల్ 1 అనుకోండి, ఆ తర్వాత ఇక్కడ ఉన్నటువంటి యాంగిల్ 2 అనుకోండి. ఈ ఆల్టర్నేటివ్ యాంగిల్స్ అనేవి మనకి ఏమవుతాయి, ఈక్వల్ అవుతుంది ఇంటీరియర్ యాంగిల్స్. ఆ తర్వాత ఇక్కడ ఉన్నటువంటి ఆల్టర్నేటివ్ ఇంటీరియర్ యాంగిల్స్, ఇది 3 అనుకోండి, ఇది 4 అనుకోండి. ఆల్టర్నేటివ్ ఇంటీరియర్ యాంగిల్స్ ఆర్ ఈక్వల్. సో ఇప్పుడు ఇక్కడ ఒకసారి చూడమ్మా, ఆల్టర్నేటివ్ ఇంటీరియర్ యాంగిల్స్ ఇక్కడ ఇది 1 అనుకోండి, ఇది 2 అనుకోండి. ఈ రెండు కూడా ఈక్వల్. అంటే యాంగిల్ 1 ఈజ్ ఈక్వల్ టు యాంగిల్ 2 గా రాసేసుకోవచ్చు. సో అలా కాకుండా ఈ యాంగిల్ రావాలంటే, ఓన్లీ 1 యాంగిలే రావాలంటే ఏం చేసుకోవచ్చు ఒకసారి చూడండి. BAC యాంగిల్, దీన్ని నేను 1 కాడ రాసేస్తాను. యాంగిల్ BAC ఈజ్ ఈక్వల్ టు నెక్స్ట్ యాంగిల్ 2. ఈ యాంగిల్ రావాలమ్మా. ఈ యాంగిల్ రావాలంటే C అనేది మనకి మిడిల్లో రావాలి. మిడిల్లో రావాలంటే ACD యాంగిల్ ACD ఈక్వల్. ఇక్కడ మనకి ఇక్కడ యాంగిల్ ACD కూడా మనకి ఈక్వల్ అవుతుంది. సో ఆ తర్వాత ఆల్టర్నేటివ్ ఇంటీరియర్ యాంగిల్స్ లో ఈ యాంగిల్ ఒకసారి చూడండి. ఆల్టర్నేటివ్ ఇంటీరియర్ యాంగిల్స్ ఆర్ ఈక్వల్. ఈ యాంగిల్ ఒకసారి చూడండి. ఈ యాంగిల్ మీరు 3 అనుకోండి. దీనికి ఆల్టర్నేటివ్ గా ఇక్కడ దీనికి ఆల్టర్నేటివ్ గా ఫర్ ఎగ్జాంపుల్ మనం ఇక్కడ దీని 3 అనుకోండి, ఈ 3 అనుకున్నాం, ఇది 4 అనుకుంటున్నాం. ఈ రెండు కూడా ఈక్వల్ అవుతుంది. 3, 4 యాంగిల్స్ కూడా ఈక్వల్ అవుతుంది. దేర్ఫోర్ యాంగిల్ 3 ఈజ్ ఈక్వల్ టు యాంగిల్ 4. యాంగిల్ 4 ఎలా రాస్తారు ఒకసారి చూడండి. యాంగిల్ 3 ఎలా రాస్తారు చూడండి. ఈ C రావాలి మనకి. ఇక్కడ C రావాలి అని అంటే ఇది మిడిల్ లో రావాలా. BCA రాసేసుకోవచ్చు, లేదా ACB గా రాసేసుకోవచ్చు. యాంగిల్ ACB ఈజ్ ఈక్వల్ టు ఈ 4th యాంగిల్ రావాలంటే ఒకసారి చూడండి, DAC యాంగిల్ DAC ఈక్వల్ అనమాట మనకి ఇక్కడ. ఈ రెండు కూడా ఈక్వల్ అవుతాయి. ఎలాగంటే రెండు ప్యారలల్ లైన్స్ ని ఒక ట్రాన్స్వర్సల్ లైన్ కనుక ఇంటర్సెక్ట్ చేస్తే దాని ఆల్టర్నేటివ్ ఇంటీరియర్ యాంగిల్స్ అనేవి ఈక్వల్ అవుతాయి. దాని మీద ఆ బేస్ మీద నేను ఈ రెండు రాసేసాను. నెక్స్ట్ వచ్చేసి ఇదేమవుతుంది మనకి ఇక్కడ ఫస్ట్ లైన్ అనుకోండి, ఇది సెకండ్ అయిపోతుంది. నెక్స్ట్ వాడు ఏమైనా ఇచ్చాడు ఇంకా ఉన్నాక క్వశ్చన్ లో ఏమైనా ఇచ్చాడో ఒకసారి చూడండి. గివెన్ దట్ ఇప్పుడు ఇక్కడ ఈ రెండు ట్రయాంగిల్స్ కి కామన్ లైన్ వచ్చేసి ఏంటి మనకి ఇక్కడ కామన్ లైన్స్ వచ్చి ఏమవుతుంది, AC కామన్ లైన్ ఇన్ ట్రయాంగిల్ AC ఈజ్ ఈక్వల్ టు AC అవుతుంది. ఇది సేమ్ సైడ్, కామన్ సైడ్.
సో ఇక్కడ నుంచి మనకు ఒకసారి చూడండి, ఇక్కడ నుంచి ఒకసారి చూడండి, ఇదేంటి ఒకసారి చూడండి, ఇది యాంగిల్, ఇది వచ్చేసి ఏమవుతుంది మనకి ఇక్కడ యాంగిల్ అవుతుంది. ఆ తర్వాత ఇది కూడా ఏమవుతుంది మనకి ఇక్కడ యాంగిల్ అవుతుంది. ఆ తర్వాత సైడ్ అవుతుంది ఇది మనకి ఇక్కడ. అంటే ఇప్పుడు మొత్తం మీద నుంచి మనకి ఇక్కడ యాంగిల్ యాంగిల్ సైడ్ అంటే యాంగిల్ యాంగిల్ సైడ్ లేదా యాంగిల్ సైడ్ యాంగిల్, యాంగిల్ సైడ్ యాంగిల్, ఎలాగైనా రాయొచ్చు. దీంట్లో ఏదవుతుంది, ఏ కాంగ్రెన్స్ అవుతుందో మనం ఒకసారి చూడాలా. ఏ కాంగ్రెన్స్ అవుతుందో ఒకసారి చూడండి. మనకి ఆల్టర్నేటివ్ యాంగిల్స్ అన్నప్పుడు మనకి ఇక్కడ ఎలాగుందో చూడండి ఒకసారి. యాంగిల్ రాసేసాం, యాంగిల్ తర్వాత ఆల్టర్నేటివ్ ఏముంది మనకి ఇక్కడ సైడ్ ఉంది, యాంగిల్ తర్వాత కామన్ గా సైడ్ ఉంది, తర్వాత మళ్ళీ ఏముంది మనకి ఇక్కడ మళ్ళీ యాంగిల్ ఉంది నీకు ఇక్కడ. సో అదే విధంగా ఇక్కడ కూడా ఒకసారి చూడండి, ఇక్కడ యాంగిల్ ఉంది, ఆ తర్వాత సైడ్ ఉంది, సైడ్ తర్వాత మళ్ళీ యాంగిల్ ఉంది. అలా కాకుండా నీకు యాంగిల్ సైడ్ ఉండేటట్టుగా ఇక్కడ కుదరదు అనమాట. సో ఇప్పుడు మొత్తం మీద నుంచి మనకి ఏమవుతుందంటే యాంగిల్ 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 సైడ్, ఇది మనకి సారీ యాంగిల్ సైడ్ యాంగిల్ ఈ కాంగ్రెన్స్ అవుతుంది మనకి ఇక్కడ. సో దేర్ ఫోర్ ఇప్పుడు మనకి ఇక్కడ ఇది అనేది యాంగిల్ సైడ్ అనేది అడ్జస్ట్ అవ్వదు. సో అక్కడ నుంచి మనకి ఇక్కడ ఇన్ ట్రయాంగిల్ ABC and in triangle ACD are congruence. క్రిటికల్ గా రాసేసుకుంటే ట్రయాంగిల్ ABC is congruence to triangle ACD. ఇదిగోండి, ఇది అవుతుంది మీకు. ట్రయాంగిల్ ABC ఇస్ కాంగ్రెన్స్ టు ట్రయాంగిల్ CDA. ఎలా రాసినా పర్లేదు కదా. CDA అంటే ఏమవుతుంది ఇక్కడ సెకండ్ ట్రయాంగిలే కదా అయ్యేది. ఇక్కడ కూడా ఏముంది నీకు ఇక్కడ ACD లేదా అతను ఇచ్చిన దాని ప్రకారం ప్రూఫ్ ప్రకారం రాసేసుకున్నా పర్వాలేదు, CDA రాసేసుకోండి. సో ఇది ప్రూఫ్ అవుతుంది. ఫోర్త్ ప్రాబ్లం వచ్చేసి క్వశ్చన్ ఒకసారి చూడమ్మా. L and M are two parallel lines intersecting by another pair of parallel lines. నీకు L M ఈ రెండు ప్యారలల్ లైన్స్ అంటుండో, ఆ తర్వాత ఈ ప్యారలల్ లైన్స్ రెండు కూడా అనదర్ ప్యారలల్ లైన్స్ PQ అనేటటువంటి అనదర్ ప్యారలల్ లైన్స్ ని ఇంటర్సెక్ట్ చేస్తుందని అంటుండో. ఆ తర్వాత షో దట్ మనల్ని ఏం ప్రూవ్ చేయమంటే షో దట్ ట్రయాంగిల్ ABC is congruence to ట్రయాంగిల్ CDA ఇది ప్రూవ్ చేయమని. సో దట్ ఇక్కడ ట్రయాంగిల్ ABC ఈ ట్రయాంగిల్ ఈజ్ కాంగ్రెన్స్ టు ట్రయాంగిల్ CDA ఈ ట్రయాంగిల్, ఈ రెండు ట్రయాంగిల్స్, ఇది వన్ ట్రయాంగిల్, ఇది సెకండ్ ట్రయాంగిల్, ఈ రెండు ట్రయాంగిల్స్ కాంగ్రెన్స్ అని ప్రూవ్ చేయమని అంటుండో. ఈ రెండు ట్రయాంగిల్స్ కాంగ్రెన్స్ అని ప్రూవ్ చేయమని అంటుండో, అది మనం చూద్దాం. సో గివెన్ దట్ రాసేసుకోండి. గివెన్ దట్ వాడు ఏమని ఇచ్చాడు ఒకసారి చూడండి. క్వశ్చన్ లో మనకి ఏమని ఇచ్చాడు, L parallel to M, ఆ తర్వాత P parallel to Q అని అంటుండు నీకు ఇక్కడ. సో ఆ తర్వాత ఇక్కడ రాసేసుకోండి. ఇది ఫర్ ఎగ్జాంపుల్ ఇలాగా LM లైన్స్ ఇలా ఉన్నాయి అనుకోండి. ఇలా ఉండే ఈ రెండు లైన్స్ ఉన్నాయి. ఇది AC అనేటటువంటి ఒక లైన్, ఇది ట్రాన్స్వర్సల్ లైన్ అనుకోండి మనకి ఇక్కడ. సో లైన్స్ అండ్ యాంగిల్స్ లో ట్రాన్స్వర్సల్ లైన్ అని అనుకుంటే, ఇప్పుడు ఇక్కడ L parallel to M and AC is ట్రాన్స్వర్సల్ లైన్ అన్నది. ఈ ట్రాన్స్వర్సల్ లైన్ అన్నప్పుడు ఇక్కడ ఒకసారి చూడండి, ఆల్టర్నేటివ్ ఇంటర్నల్ యాంగిల్స్ ఈక్వల్. అంటే ఇప్పుడు ఆల్టర్నేటివ్ ఇంటర్నల్ యాంగిల్స్ అంటే ఈ యాంగిల్ 1 అనుకోండి, ఆ తర్వాత ఇక్కడ ఉన్నటువంటి యాంగిల్ 2 అనుకోండి. ఈ ఆల్టర్నేటివ్ యాంగిల్స్ అనేవి మనకి ఏమవుతాయి, ఈక్వల్ అవుతుంది ఇంటీరియర్ యాంగిల్స్. ఆ తర్వాత ఇక్కడ ఉన్నటువంటి ఆల్టర్నేటివ్ ఇంటీరియర్ యాంగిల్స్, ఇది 3 అనుకోండి, ఇది 4 అనుకోండి. ఆల్టర్నేటివ్ ఇంటీరియర్ యాంగిల్స్ ఆర్ ఈక్వల్. సో ఇప్పుడు ఇక్కడ ఒకసారి చూడండి అమ్మా, ఆల్టర్నేటివ్ ఇంటీరియర్ యాంగిల్స్
ఇక్కడ ఇది 1 అనుకోండి, ఇది 2 అనుకోండి. ఈ రెండు కూడా ఈక్వల్, అంటే యాంగిల్ 1 ఈజ్ ఈక్వల్ టు యాంగిల్ 2గా రాసేసుకోవచ్చు. సో అలా కాకుండా ఈ యాంగిల్ రావాలంటే ఓన్లీ 1 యాంగిలే రావాలంటే ఏం చేసుకోవచ్చు ఒకసారి చూడండి. బిఏసి యాంగిల్, దీన్ని నేను 1 కార్డ్ రాసేస్తాను. యాంగిల్ బిఏసి ఈజ్ ఈక్వల్ టు నెక్స్ట్ యాంగిల్ 2, ఈ యాంగిల్ రావాలమ్మా. ఈ యాంగిల్ రావాలంటే సి అనేది మనకి మిడిల్లో రావాలి. మిడిల్లో రావాలంటే ఏసిడి యాంగిల్ ఏసిడి ఈక్వల్. ఇక్కడ మనకి ఇక్కడ యాంగిల్ ఏసిడి కూడా మనకి ఈక్వల్ అవుతుంది. సో ఆ తర్వాత ఆల్టర్నేటివ్ ఇంటీరియర్ యాంగిల్స్ లో ఈ యాంగిల్ ఒకసారి చూడండి. ఆల్టర్నేటివ్ ఇంటీరియర్ యాంగిల్స్ ఆర్ ఈక్వల్. ఈ యాంగిల్ ఒకసారి చూడండి. ఈ యాంగిల్ మీరు 3 అనుకోండి. దీనికి ఆల్టర్నేటివ్ గా ఇక్కడ దీనికి ఆల్టర్నేటివ్ గా ఫర్ ఎగ్జాంపుల్ మనం ఇక్కడ దీని 3 అనుకోండి, ఈ 3 అనుకున్నాం, ఇది 4 అనుకుంటున్నాం. ఈ రెండు కూడా ఈక్వల్ అవుతాయి. 3, 4 యాంగిల్స్ కూడా ఈక్వల్ అవుతాయి. దేర్ఫోర్ యాంగిల్ 3 ఈజ్ ఈక్వల్ టు యాంగిల్ 4. యాంగిల్ 4 ఎలా రాస్తారు ఒకసారి చూడండి. యాంగిల్ 3 ఎలా రాస్తారు చూడండి. ఈ సి రావాలి మనకి, ఇక్కడ సి రావాలి అని అంటే ఇది మిడిల్ లో రావాలా. బిసిఏ రాసేసుకోవచ్చు, లేదా ఏసిబిగా రాసేసుకోవచ్చు. యాంగిల్ ఏసిబి ఈజ్ ఈక్వల్ టు ఈ 4th యాంగిల్ రావాలంటే ఒకసారి చూడండి డిఏసి యాంగిల్ డిఏసి ఈక్వల్ అనమాట మనకి ఇక్కడ. ఈ రెండు కూడా ఈక్వల్ అవుతాయి. ఎలాగంటే రెండు ప్యారలల్ లైన్స్ ని ఒక ట్రాన్స్వర్సల్ లైన్ కనుక ఇంటర్సెక్ట్ చేస్తే దాని ఆల్టర్నేటివ్ ఇంటీరియర్ యాంగిల్స్ అనేవి ఈక్వల్ అవుతాయి. దాని మీద ఆ బేస్ మీద నేను ఈ రెండు రాసేసాను. నెక్స్ట్ వచ్చేసి ఇదేమవుతుంది మనకి ఇక్కడ ఫస్ట్ లైన్ అనుకోండి, ఇది సెకండ్ అయిపోతుంది. నెక్స్ట్ వాడు ఏమైనా ఇచ్చాడు ఇంకా ఉన్నాక క్వశ్చన్లో ఏమైనా ఇచ్చాడా ఒకసారి చూడండి. గివెన్ దట్ ఇప్పుడు ఇక్కడ ఈ రెండు ట్రయాంగిల్స్ కి కామన్ లైన్ వచ్చేసి ఏంటి మనకి ఇక్కడ కామన్ లైన్స్ వచ్చి ఏమవుతుంది ఏసి కామన్ లైన్ ఇన్ ట్రయాంగిల్ ఏసి ఈజ్ ఈక్వల్ టు ఏసి అవుతుంది. ఇది సేమ్ సైడ్, కామన్ సైడ్. సో ఇక్కడ నుంచి మనకు ఒకసారి చూడండి, ఇదేంటి ఒకసారి చూడండి. ఇది యాంగిల్, ఇది వచ్చేసి ఏమవుతుంది మనకి ఇక్కడ యాంగిల్ అవుతుంది. ఆ తర్వాత ఇది కూడా ఏమవుతుంది మనకి ఇక్కడ యాంగిల్ అవుతుంది. ఆ తర్వాత సైడ్ అవుతుంది ఇది మనకి ఇక్కడ. అంటే ఇప్పుడు మొత్తం మీద నుంచి మనకి ఇక్కడ యాంగిల్ సైడ్ అంటే యాంగిల్ సైడ్, లేదా యాంగిల్ సైడ్ యాంగిల్ ఎలాగైనా రాయొచ్చు. దీంట్లో ఏదవుతుంది, ఏ కాంగ్రెన్స్ అవుతుందో మనం ఒకసారి చూడాలా. ఏ కాంగ్రెన్స్ అవుతుందో ఒకసారి చూడండి. మనకి ఆల్టర్నేటివ్ యాంగిల్స్ అన్నప్పుడు మనకి ఇక్కడ ఎలాగుందో చూడండి ఒకసారి. యాంగిల్ రాసేసాం, యాంగిల్ తర్వాత ఆల్టర్నేటివ్ ఏముంది మనకి ఇక్కడ సైడ్ ఉంది. యాంగిల్ తర్వాత కామన్ గా సైడ్ ఉంది, తర్వాత మళ్ళీ ఏముంది మనకి ఇక్కడ మళ్ళీ యాంగిల్ ఉంది నీకు ఇక్కడ. సో అదే విధంగా ఇక్కడ కూడా ఒకసారి చూడండి, ఇక్కడ యాంగిల్ ఉంది, ఆ తర్వాత సైడ్ ఉంది, సైడ్ తర్వాత మళ్ళీ యాంగిల్ ఉంది. అలా కాకుండా నీకు యాంగిల్ సైడ్ ఉండేటట్టుగా ఇక్కడ కుదరదు అనమాట. సో ఇప్పుడు మొత్తం మీద నుంచి మనకి ఏమవుతుందంటే యాంగిల్ సైడ్, ఇది మనకి సారీ యాంగిల్ సైడ్ యాంగిల్ ఈ కాంగ్రెన్స్ అవుతుంది మనకి ఇక్కడ. సో దేర్ ఫోర్ ఇప్పుడు మనకి ఇక్కడ ఇది అనేది యాంగిల్ సైడ్ అనేది అడ్జస్ట్ అవ్వదు. సో అక్కడ నుంచి మనకి ఇక్కడ ఇన్ ట్రయాంగిల్ ABC and in triangle ACD are congruence. So fifth problem వచ్చేసి line L is the bisector of the angle of యాంగిల్ A ని L అనేది బైసెక్ట్ చేస్తుందని అంటాడు. ఆ తర్వాత B is
ఎనీ పాయింట్ ఆన్ లైన్. బి అనేది ఎనీ పాయింట్ ఆన్ లైన్ అని అంటుండో. నెక్స్ట్ వచ్చేసి బీపీ అండ్ బీక్యూ, బీపీ అండ్ బీక్యూ ఆర్ పర్పెండిక్యులర్ ఫ్రమ్ బి టు ద ఆర్మ్ ఏ అని అంటుండే. ఇక్కడ నీకు ఇక్కడ ఇది పర్పెండిక్యులర్ అంటాడు నీకు ఇక్కడ బి టు ద ఆర్మ్ ఏకి. సో ఇక్కడ పర్పెండిక్యులర్ అంటాడు. నెక్స్ట్ వచ్చేసి ఏమంటున్నాడంటే షో దట్ ట్రయాంగిల్ ఏపీబి, షో దట్ ట్రయాంగిల్ ఏపీబి ఈజ్ కాంగ్రెన్స్ టు ట్రయాంగిల్ ఏక్యూబి, ట్రయాంగిల్ ఏక్యూబి. ఈ రెండు కాంగ్రెన్స్ అని చెప్పమని అంటుండో. ఇక్కడ ఈ ట్రయాంగిల్ 1 ఇది వచ్చేసి ఈ ట్రయాంగిల్ వచ్చేసి మనకి 2 అవుతుంది. ఈ రెండు ట్రయాంగిల్స్ కూడా మనకి కాంగ్రెన్స్ అని చెప్పమంటుండో. దాంతో పాటుగా ఈ లైన్ అనేది ఎల్ అనేటటువంటి ఒక లైన్ వచ్చేసి ఏని బైసెక్ట్ చేస్తుంది, ఏ అనేటటువంటి యాంగిల్ ని బైసెక్ట్ చేస్తుంది. అంటే ఈ యాంగిల్ ఈజ్ ఈక్వల్ టు ఈ యాంగిల్ అని మనకి ఆల్రెడీ వాడు ఇమేషన్ ఇచ్చేసాడు. సో ఇప్పుడు ఒకసారి చూడండి అమ్మా. సో ఇన్ ట్రయాంగిల్ రాసేసుకోండి, ఇన్ ట్రయాంగిల్ ఏపీబి అండ్ ట్రయాంగిల్ ఏక్యూబి రాసేసుకోండి. ఇప్పుడు ఇక్కడ ముందు యాంగిల్ రాసేసుకోండి. ఈ యాంగిల్ అనేది మనకి ఏమవుతుంది, పి అనేది మనకి ఇక్కడ పి అనేది పర్పెండిక్యులర్, దాంతో పాటుగా ఈ ట్రయాంగిల్ లో క్యూ అనేది మనకి ఇక్కడ పర్పెండిక్యులర్ 90 degrees. సో ఇక్కడ నీకు ఇక్కడ ఈ పి అనే యాంగిల్ రావాలంటే ఏపీబి, యాంగిల్ ఏపీబి ఈజ్ ఈక్వల్ టు యాంగిల్ ఏమవుతుంది ఇక్కడ యాంగిల్ క్యూ, యాంగిల్ ఏక్యూబి, యాంగిల్ ఏక్యూబి ఈజ్ ఈక్వల్ టు 90 degrees గివెన్. ఇది గివెన్. నెక్స్ట్ వచ్చేసి ఈ యాంగిల్ అయిపోయింది. ఇక్కడ మనకి ఎక్కడ నుంచి ఈ యాంగిల్ రాసేసాం 90 degrees అని. సో ఆ తర్వాత మనకి కామన్ సైడ్ ఉంది, మీకు ఇక్కడ కామన్ సైడ్ ఉంది, లేదా ఈ యాంగిల్ ఉంది మనకి ఇక్కడ ఏ అనేటటువంటి యాంగిల్, ఇక్కడ ఈ ట్రయాంగిల్ ఉన్నటువంటి ఈ యాంగిల్, ఈ ట్రయాంగిల్ ఉన్నటువంటి ఈ యాంగిల్ మనకు రాసేసుకోవచ్చు. సో ఇక్కడ నుంచి పిఏబి, యాంగిల్ పిఏబి ఈజ్ ఈక్వల్ టు నెక్స్ట్ ఏమవుతుంది ఇక్కడ ఈ పర్పెండిక్యులర్ కాన్సి స్టార్ట్ చేసావు కాబట్టి క్యూఏబి ఈజ్ ఈక్వల్ టు యాంగిల్ క్యూఏబి. సో ఎందుకంటే ఇక్కడ మనకి ఇక్కడ సిన్స్ బైసెక్టర్, ఎల్ ఈజ్ బైసెక్ట్ యాంగిల్ ఏ, యాంగిల్ ఏని బైసెక్ట్ చేస్తుంది. ఇప్పుడు ఈ 1, 2 ట్రయాంగిల్స్ లో మనకి ఏ అనేది ఏబి అనేటటువంటి ఒక లైన్, కామన్ లైన్. ఇక్కడ ఈ రెండు ట్రయాంగిల్ కి కామన్ లైన్ ఏంటి మనకి ఇక్కడ ఏబి ఈజ్ ఈక్వల్ టు ఏబి అవుతుంది. సో ఇక్కడ నుంచి మనకి ఒకసారి చూడండి, ఇక్కడ నుంచి ఇది యాంగిల్ అవుతుంది నీకు ఇక్కడ, ఇది యాంగిల్ అవుతుంది. దాంతో పాటు ఇది కూడా ఏమవుతుంది నీకు ఇక్కడ యాంగిల్ అవుతుంది, ఇది వచ్చేసి సైడ్ అవుతుంది. సో ఇక్కడ నుంచి మనం యాంగిల్ 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 సైడ్, లేదా దీన్ని మనం ఎక్కడ రాసుకోవచ్చు, యాంగిల్ సైడ్ ఏగా రాసుకోవచ్చు, యాంగిల్ గా రాసేసుకోవచ్చు, యాంగిల్ సైడ్ యాంగిల్ గా రాసేసుకోవచ్చు. ఈ రెండిట్లో ఏది రాయాలన్నదే మనం ఇప్పుడు ఈ 5 నుంచి ఈ రెండిట్లో ఏది రాయాలన్నది మనం చూద్దాం ఎలా రాయాలన్నది. సో ఇప్పుడు మనకి ఇక్కడ ఫ్రమ్ ద ఫిగర్ డయాగ్రామ్ నుంచి ఒకసారి చూడండి ఏం రాస్తున్నాం, యాంగిల్ సైడ్. ఈ సైడ్ మనకి ఏమైనా ఇచ్చాడా, కామన్ సైడ్ లో వచ్చిందా, ఈ మూడిట్లో రాలేదు కదా, రాలేదు. అంటే యాంగిల్ 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 ఈ సైడ్ రాసేసుకోవచ్చు. సో అక్కడ నుంచి అలా కాకుండా ఇప్పుడు ఒకసారి చూడండి, అంటే ఇప్పుడు దీని మొత్తం నుంచి యాంగిల్ యాంగిల్ సైడ్ గా రాసేసుకోవచ్చు. అలా కాకుండా యాంగిల్ సైడ్ గా రాయలేము అసలుకి. నీకు ఇక్కడ ఏబి అనే సైడ్ ఒకటే ఇచ్చాడు కామన్ సైడ్ మనకి ఈ త్రీ ఈక్వేషన్స్ లో సైడ్ అనేది నీకు ఇక్కడ ఉంది. సో యాంగిల్ తర్వాత సైడ్ లేదు మనకి ఇక్కడ, యాంగిల్ మళ్ళీ ఇవ్వనటువంటి సైడ్ ఉంది, ఆ తర్వాత మళ్ళీ యాంగిల్ ఉంది. కాబట్టి నీకు యాంగిల్ యాంగిల్ సైడ్. సో ఇది అవుతుంది మనకి ఇక్కడ నుంచి, ఇది అవ్వదు, ఏఎస్ఏ అవ్వదు. సో దేర్ ఫోర్ బై ఏఎస్
కాంగ్రుయెంట్ రూల్ triangle APB is congruent to triangle AQB అవుతుంది. ఈ రెండు ట్రయాంగిల్స్ కాంగ్రుయెన్స్ అవుతుంది. ఇక్కడ ఒకసారి చూడండి అమ్మా, దీనికి యాంగిల్ ఏఏఏ ఒకసారి చూడండి, ఇలా మామూలు గీస్తాను. ఇది ట్రయాంగిల్ అనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ ఇది ట్రయాంగిల్ అనుకోండి. ఈ ట్రయాంగిల్ అనుకుంటే ఇక్కడ మనకి యాంగిల్ ఏ ఇచ్చాడు, ఆ తర్వాత యాంగిల్ బి ఇచ్చాడు, నెక్స్ట్ వచ్చేసి ఈ సైడ్ ఇచ్చాడు. ఈ సైడ్ మనకి ఆల్రెడీ ఈ 3 ఈక్వేషన్స్ లో ఉంది. అప్పుడేం రాస్తాం మనం? యాంగిల్ సైడ్ రాస్తాం. అలా కాకుండా యాంగిల్ సైడ్ యాంగిల్ రాయం. సో ఇక్కడ ఈ సైడ్ లేదు కదా మనకి, ఇక్కడ యాంగిల్ సైడ్ గా రాసేస్తాం. సో అట్లా కాకుండా దీనికి ఒకసారి చూడండి, ఇది ఒక ట్రయాంగిల్ అనుకుంటే, ఈ ట్రయాంగిల్ కి ఈ యాంగిల్ ఇచ్చేసాడు, ఈ యాంగిల్ ఇచ్చేసాడు, ఈ యాంగిల్ ఇచ్చేసాడు, ఈ సైడ్ ఇచ్చాడు. ఈ సైడ్ ఇచ్చినప్పుడు ఈ 3 ఈక్వేషన్స్ లో నుంచి ఈ యాంగిల్ ఇచ్చాడు, ఈ యాంగిల్ ఇచ్చాడు, ఈ సైడ్ ఇచ్చాడు. అప్పుడు యాంగిల్ సైడ్ యాంగిల్ అవుతుంది, యాంగిల్ సైడ్ యాంగిల్ అవుతుంది. సో ఇప్పుడు కామన్ గా ఈ రెండింటికి డిఫరెన్స్ ఒకసారి చూసుకోండి, ఒకేసారి రాసేసుకుంటే మీకు అర్థం అవుతుంది ఒక చోట చెప్తే. సో ఇది 5th ప్రాబ్లము. 6th క్వశ్చన్ ఒకసారి చూడండి అమ్మా. 6th క్వశ్చన్ వచ్చేసి మీకు ఇక్కడ ఇన్ డయాగ్రామ్ ఏసీ ఈజ్ ఈక్వల్ టు ఏఈ అని అంటుండో. ఏసీ ఈ లైన్ ఈజ్ ఈక్వల్ టు ఏఈ అంటుండో. ఈ రెండు ఈక్వల్ ఎంత అంటుండో. ఆ తర్వాత ఏబి ఈజ్ ఈక్వల్ టు ఏడి అని అంటుండో. ఏబి అంటే ఈ లెంత్ ఈజ్ ఈక్వల్ టు ఏడి లెంత్ అంటుండో. ఈ క్వశ్చన్ లో ఇచ్చాడు. నెక్స్ట్ ఆ తర్వాత ట్రయాంగిల్ లో ఉన్నటువంటి బిఏడి ఈ యాంగిల్ ఇచ్చాడు మనకి. ఇక్కడ బిఏడి ఈ యాంగిల్ మాత్రమే ఇచ్చాడు. ఈ యాంగిల్ మాత్రమే ఇచ్చాడు బిఏడి. ఆ తర్వాత నెక్స్ట్ ఈఏసి ఈ యాంగిల్ ఇచ్చాడు. తర్వాత ఈ యాంగిల్ ఇచ్చాడు. ఈ 2 యాంగిల్స్ ఇచ్చేస్తాడు మనకి. ఆ 2 యాంగిల్స్ కూడా ఈక్వల్ అంటాడు. ఈ 2 యాంగిల్స్ కూడా మళ్ళీ ఈక్వల్ అని అంటాడు. సో మనం మామూలుగా ఈ రూల్ ఏ రూల్ ప్రూవ్ చేయాలన్నా కానీ 3 కండిషన్స్ ఈక్వల్ అవ్వాలా. ఆల్రెడీ అతను 2 కండిషన్స్ ఇచ్చాడు. మనం ఒక కండిషన్ కోసమే ఈ ప్రాబ్లం అంతా ట్రై చేస్తాం. సో ఒక కండిషన్ కోసమే ప్రాబ్లం అంతా ట్రై చేస్తాం కాబట్టి గివెన్ దట్ రాసేసుకోండి. గివెన్ దట్ అక్కడ నేను రాసేసాను. గివెన్ దట్ రాసేసిన తర్వాత నెక్స్ట్ ఏం అవుతుందంటే, ఇప్పుడు ఈ రెండింటిని రాసేసుకున్న తర్వాత ఈ యాంగిల్ ఉంటుంది కదా, ఈ యాంగిల్ ఏకి, ఈ యాంగిల్ ని ఈ రెండు యాంగిల్స్ కి యాడ్ చేయండి. బోత్ సైడ్స్ యాడ్ చేసేసేయండి. యాడ్ చేసేస్తే ఒకసారి చూడండి మీకు ఇక్కడ యాడింగ్ యాంగిల్, ఈ యాంగిల్ జస్ట్ ఈ యాంగిల్ కాబట్టి డిఏసి అవుతుంది. యాంగిల్ డిఏసి ఈజ్ బోత్ సైడ్స్. ఈ సైడ్ మొత్తం యాడ్ చేస్తే ఒకసారి చూడండి. యాంగిల్ బిఏడి ప్లస్ యాంగిల్ డిఏసి ఈజ్ ఈక్వల్ టు యాంగిల్ ఈఏసి ప్లస్ యాంగిల్ డిఏసి యాడ్ చేసేసాను. ఇప్పుడు యాడ్ చేసేసిన తర్వాత ఈ టోటల్ యాంగిల్ రాసుకోవచ్చు మనం. ఈ టోటల్ యాంగిల్ ఈ ట్రయాంగిల్కి ఏసిబి ట్రయాంగిల్కి ఈ ట్రయాంగిల్ మొత్తం ఇది రాసేసుకోవచ్చు ఒకసారి చూడండి. ఈ యాంగిల్ ప్లస్ ఈ యాంగిల్ కలిపి ఏమైనా రాసేసుకోవచ్చు అంటే మొత్తం ఈ టోటల్ యాంగిల్ రాసేసుకోవచ్చు. ఈ టోటల్ యాంగిల్ ఒకసారి చూడండి. బిఏసి యాంగిల్ బిఏసి ఈజ్ ఈక్వల్ టు, ఇప్పుడు ఈ టోటల్ యాంగిల్ రాసేసుకోవచ్చు. ఈ యాంగిల్కి ఇది కలుపుకుని ఈ టోటల్ యాంగిల్ రాసేసుకోవచ్చు. ఆ టోటల్ యాంగిల్ ఏమవుతుంది చూడండి, డిఏఈ. సో మొత్తం మీద నుంచి ఈ రెండింటిని యాడ్ చేశాను. ఈ యాంగిల్స్ యాడ్ చేసేసిన తర్వాత టోటల్ యాంగిల్స్ ట్రయాంగిల్స్ రాసేసాను. ఇది రాసేసిన తర్వాత ఇది 1 అనుకోండి, ప్రస్తుతానికి 1 అనుకోండి. నెక్స్ట్ ఇచ్చిని రాసేసుకోండి. ఇచ్చిని ఏమవుతుందో ఒకసారి చూడు. ఏబి ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది ఇక్కడ ఏడి అవుతుంది. ఏబి ఈజ్ ఈక్వల్ టు
ఏడి అవుతుంది. నెక్స్ట్ వచ్చేసి ఏసీ ఈజ్ ఈక్వల్ టు ఏఈ అవుతుంది. ఏసీ ఈజ్ ఈక్వల్ టు ఏఈ అవుతుంది. సో ఇప్పుడు మొత్తం నుంచి ఈ 3 కండిషన్స్ వచ్చేసినాయి మనకి. ఈ 3 కండిషన్స్ నుంచి ఇవన్నీ గివెన్ దట్లు రాసేసుకోండి. మళ్ళీ గివెన్ దట్ ఇది కూడా గివెనే. సో ఇక్కడ నుంచి ఒకసారి ఇది యాంగిల్ అవుతుంది, ఇది యాంగిల్ అవుతుంది, ఇది వచ్చేసి సైడ్ అవుతుంది, ఇది వచ్చేసి సైడ్ అవుతుంది. సో ఇప్పుడు ఇది ఏమవుతుందో ఒకసారి చూడండి. ఇలా ఏఎస్ఎస్ అనేది అసలు మనకు లేదు. 2 సైడ్స్ ఉండి ఒక యాంగిల్ ఉంటే మనకున్నదల్లా 2 సైడ్స్ ఉంది. ఇది ఒకటే ఒకసారి చూడండి. 2 సైడ్స్ ఉన్నవి, తర్వాత ఒక యాంగిల్ ఉంటుంది. ఇక ఎక్కడ లేవు. 2 సైడ్స్ ఉన్నాయా? ఇక్కడ లేవు. ఇక్కడ ఉన్నాయా? ఇక్కడ లేవు. సో అది అవుతుంది నీకు ఇక్కడ ఎస్ఏఎస్. సో ఇది వచ్చేసి ఎస్ఏఎస్ కాంగ్రెన్స్ రూల్. కాంగ్రెంట్ రూల్ అవుతుంది మీకు. ఇక్కడ కావాలంటే చెక్ చేసుకోండి. ఎస్ఏఎస్ ఎందుకు రాశానో ఒకసారి చూడండి అమ్మా. ఎస్ఏఎస్ ఒక ట్రయాంగిల్లో, ఈ ట్రయాంగిల్ ఏమవుతుంది మనకి ఇక్కడ ఒకసారి ఇక్కడ ట్రయాంగిల్స్ రాసేసుకోండి. మనం ప్రూవ్ చేయాల్సి ఏబిసి. ఏబిసిని ఒకసారి గీయండి. ఇక్కడ ఏబిసి ఇది రాశాను. నెక్స్ట్ మనం ప్రూవ్ చేయాల్సింది ఏంటంటే ఏ ట్రయాంగిల్ అంటే ఏడిఈ. ఏడిఈ ఈ 2 ట్రయాంగిల్స్ మనం సేమ్ అని చెప్పాలి. మనకి ఇక్కడ సేమ్ అని చెప్పాలంటే కామన్ గా ఏబి ఈజ్ ఈక్వల్ టు ఏమంటే ఇక్కడ ఏడి అని అంటుండో, ఏబి ఈజ్ ఈక్వల్ టు ఏడి, ఈ 2 ఈక్వల్ అంటుండో. తర్వాత ఏసీ ఈజ్ ఈక్వల్ టు ఏమంటే నీకు ఇక్కడ ఏఈ అని అంటుండో, ఏసీ ఈజ్ ఈక్వల్ టు ఏఈ అని అంటుండో. సో అది నెక్స్ట్ ఇక్కడ మనకి ఈ యాంగిల్స్ వచ్చేసి మనకి యాంగిల్స్ ఎక్కడ ఈక్వల్ ఉన్నాయో ఒకసారి చూడండి. యాంగిల్స్ వచ్చేసి ఏ దగ్గర బిఏసి ఈ యాంగిల్ ఈక్వల్ టు డిఏఈ ఈ యాంగిల్ అంటుండో. ఈ 2 ఈక్వల్ అంటండి ఇక్కడ. మొత్తం మీద నుంచి ఇప్పుడు ఒకసారి చూడండి. సైడ్ యాంగిల్ సైడ్, ఇక్కడ ఒకసారి చూడండి. సైడ్ యాంగిల్ సైడ్, అందుకనే ఎస్ఏఎస్ కాంగ్రెంట్ రూల్ రాసేసాను నీకు ఇక్కడ. ఎస్ఏఎస్ కాంగ్రెంట్ రూల్ రాసేసాను. సో అక్కడ నుంచి మనం ఏం రాసేస్తామంటే దేర్ ఫోర్ ట్రయాంగిల్ ఏబిసి is congruent to triangle ADE అవుతుంది. సో అక్కడ నుంచి కాంగ్రెన్స్ రూల్ తర్వాత ఈ 2 ట్రయాంగిల్స్ కాంగ్రెన్స్ అవుతున్నాయి కాబట్టి ఈ 2 ట్రయాంగిల్స్ లో ఉన్నటువంటి సైడ్స్ అన్ని కూడా ఈక్వల్ అవుతుంది. ఈ ట్రయాంగిల్ యొక్క కాంగ్రెన్స్ సైడ్ ఇది ఏదో ఒక సైడ్ ఈక్వల్ అవుతుంది. దాంతో పాటుగా అన్ని ఈక్వల్ అవుతాయి కూడా, అన్ని యాంగిల్స్ కూడా ఈక్వల్ అవుతాయి. సో ఇప్పుడు మనకి రిమైనింగ్ మిగిలింది ఏంటంటే ఈ డిఈ అనే ఈక్వల్ అవుతుంది. సో దేర్ ఫోర్ బీసీ ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది ఇక్కడ బీసీ ఈజ్ ఈక్వల్ టు డిఈ అవుతుంది నీకు ఇక్కడ. డిఈ లైన్ అవుతుంది. సో బై ఎలాగా బై సిపిసిటి ద్వారాగా అన్ని యాంగిల్స్ ఈక్వల్ అవుతాయి. ఆ తర్వాత కరస్పాండింగ్ ఉన్నటువంటి అన్ని సైడ్స్ కూడా ఈక్వల్ అవుతాయి ట్రయాంగిల్ కి. అందుకని బీసీ ఈజ్ ఈక్వల్ టు డిఈ అవుతుంది. లైన్ కూడా ఈక్వల్ అవుతుంది. ఇది దీని ప్రూఫ్ అవుతుంది. నా వీడియో కనుక నచ్చితే ప్లీజ్ లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.